ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1811 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. క్యాన్సర్ను ముందుగా గుర్తించడమే ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి వద్ద ఎయిమ్స్ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌజ్కు సంబంధించిన అదనపు టీఎంసీ పనులు తుది దశకు చేరుకున్నాయి. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను గుర్తు చేసుకుందాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండటానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. ఇప్పుడు వార్తల వివరంగా. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1811 మందికి కోవిడ్ సోకడంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,10,346కు చేరింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,072 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు స్వల్పంగా పెరిగి 87.01% మెరుగుపడింది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 291 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో 171 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 138 మందికి, నల్గొండ 108, కరీంనగర్ 100, భద్రాద్రి కొత్తగూడెం 81, ఖమ్మం 75, సూర్యాపేట 71, సిద్దిపేట 63, వరంగల్ అర్బన్ జిల్లాలో 62 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 5,145 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ను ముందుగా గుర్తించడమే ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆహారపు అలవాట్లు మారడం కూడా క్యాన్సర్కు కారణమన్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పించడం కోసం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ వర్చువల్ రన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద ఎన్ఎండిసి సిఎండి సుమిత్ దేవ్, హైదరాబాద్ సిపి సజ్జనార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. దేశంలో ప్రతి ఏటా 15% మంది క్యాన్సర్తో చనిపోతున్నారని చెప్పారు. ప్రజల్లో ఇప్పటికే క్యాన్సర్పై అవగాహన పెరిగిందన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లాలో గతంలో కంటే కోవిడ్ తీవ్రత తగ్గుతూ వస్తున్నదని వరంగల్ రూరల్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ మధుసూదన్ ఆకాశవాణితో అంటూ, డాక్టర్ మధుసూదన్, వరంగల్ రూరల్ డిఎంఎన్హెచ్ఓ 41,429 టెస్టులు ఇప్పటి వరకు చేయడం జరిగింది. అందులో పాజిటివ్ కేసెస్ 5,113 కేసులు రావడం జరిగింది. ఇది పాజిటివ్ రేటు అప్పుడు ఒక నెల క్రితం మనకు 19% ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం 12% కు చేరుకుంది. మన టెస్టులు కూడా టార్గెట్ ప్రకారంగా పెంచుకుంటూనే పోతున్నాం. బట్ పాజిటివ్ కేసులు ఇదివరతో పోలిస్తే చాలా తగ్గడం జరుగుతుంది. ప్రజల్లో కూడా మంచి అవగాహన చాలా మందిలో రావడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఉదయం యాదాద్రి వద్ద ఎయిమ్స్ను సందర్శించి వివిధ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సహా పలువురు సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌజ్కు సంబంధించిన అదనపు టీఎంసీ పనులు తుది దశకు చేరుకున్నాయి. కరోనా కారణంగా అవసరమైన మోటార్లు రావడంలో జాప్యం జరిగింది. లాక్డౌన్ సడలింపు వల్ల ఆగస్టులో మోటార్లు ఈ ప్రాజెక్టుకు చేరుకోవడంతో పనులు వేగవంతం చేశారు. త్వరలో ట్రయల్ రన్ నిర్వహించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనా నుంచి బయటపడిన వారు మరొకరికి ప్రాణదానం చేసే గొప్ప అవకాశం ప్లాస్మా దానం. ఈ ప్లాస్మా దానంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడానికి సైబరాబాద్ పోలీసు విభాగం వారి ప్రేరణతో సుధీర్ దౌలే ఒక సంక్షిప్త ప్రబోధాత్మక చిత్రాన్ని నిర్మించారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్లాస్మా దానంపై ఈ ప్రబోధాత్మక చిత్రాన్ని రూపొందించినట్లు సుధీర్ దౌలే ఆకాశవాణితో చెప్పారు. నా పేరు సుధీర్. నేను ఈ ప్లాస్మా డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద షార్ట్ ఫిల్మ్ చేశాము. గాట్ ఎ వెరీ గుడ్ అప్రిసియేషన్ అండి. దీని గురించి మేము అనుకోలేదు ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని. బట్ ఇట్స్ రియలీ ప్రివిలేజ్. సొసైటీకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రం చేశామండి ప్లాస్మా డొనేషన్ మీద.
జనాందోళనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ కోవిడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు జయేష్ రంజన్. నేను తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ మరియు పరిశ్రమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కరోనా వైరస్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నాము. వ్యాక్సిన్ తయారీ కోసం చాలా ముమ్మరంగా కృషి జరుపుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ఎదురు చూసే బదులు కీలకమైన జాగ్రత్తలు మన అందరూ పాటించుకోవాల్సిందిగా అవసరం ఉంది. దాంట్లో 3 ప్రధానమైన జాగ్రత్తలు ఉన్నాయి. మొట్టమొదటిగా మాస్క్ ఖచ్చితంగా వేసుకొని ఉండాలి. రెండోది డిస్టెన్స్, అండ్ మూడోది మన చేతిని, మన మొహాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ 3 ముఖ్యమైన జాగ్రత్తలు మనము పాటించుకోగలుగుతా ఉంటే మనకు ఖచ్చితంగా కోవిడ్ సమస్య లేకుండా సురక్ష కలుగుతుంది. అందరూ పాటించాలి దయచేసి, ఇదే నా విజ్ఞప్తి. క్రీడాకారుడు ప్రణీత్ కోవిడ్ జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ, నేను సాయి ప్రణీత్, బ్యాడ్మింటన్ ప్లేయర్. పిఎం మోడీ సార్ జన ఆందోళన కార్యక్రమం గురించి స్పీచ్ ఇచ్చారు. సో రాబోయే ఫెస్టివల్స్ కానీ అలాగే చాలా పండుగలు వస్తున్నాయి. బట్ కోవిడ్ ఇంకా అలాగే ఉంది, కేసులు వస్తున్నాయి. సో అందరినీ జాగ్రత్తగా జరుపుకొని హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ మాస్క్లు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా అందరినీ జరుపుకోమని కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లాలో కోవిడ్-19పై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం ఆకాశవాణికి వివరిస్తూ, డిఎంఎన్హెచ్ఓ నిజామాబాద్ ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళను ట్రేస్ అవుట్ చేసేసి హోమ్ క్వారంటైన్ లో, హోమ్ ఐసోలేషన్ లో పెట్టి 15 రోజులు ఉంచడం జరిగింది. వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో కరోనా కంట్రోల్ సెల్ అనేది పెట్టుకున్నాము. ప్రతి ఒక్క పేషెంట్ ని ఫోన్ ద్వారా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడం జరుగుతా ఉంది. ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళను హాస్పిటల్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అందరినీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. స్టోరీ రేట్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది నిజామాబాద్ జిల్లాలో. ఇదంతా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పనిచేయడం వల్ల అచీవ్మెంట్ అనేది చేశాము. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్-19 బారిన పడ్డవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల ఆకాశవాణికి తెలిపారు. నేను డాక్టర్ రత్నమాల, మెడికల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. 180 బెడ్స్ కోవిడ్ కి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి పేషెంట్ కి కోవిడ్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. ఆక్సిజన్ సప్లై లో అంతరాయం కలగకుండా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు గానీ పేషెంట్స్ గానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన దగ్గర కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి సురక్షితంగా వెళ్ళవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సురేష్ వీటిని ఈ ఉదయం విడుదల చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి సురేష్ తెలిపారు. నిర్మల్ జిల్లా ముజిగి గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫరూఖీ ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం 317 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నదని అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయగా, మేడ్చల్, మల్కాజ్గిరి, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సూర్యాపేట 11, 12 వార్డుల్లో మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ నియోజకవర్గం బన్సిలాల్పేట మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో, అమీర్పేట, వివేకానంద నగర్ కాలనీలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్, జూనియర్, రెసిడెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ మెడిసిన్, టీబీసీడీ, జనరల్ సర్జరీ, అనెస్థేసియా, ఓబీజీ విభాగాల్లోని 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఏడాది కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ముఖ్యాంశాలు: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1811 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. క్యాన్సర్ను ముందుగా గుర్తించడమే ముఖ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి వద్ద ఎయిమ్స్ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్కు సంబంధించిన అదనపు టీఎంసీ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.